కలకొండ ఫిల్మ్స్ వారు సమర్పించు మన కుటుంబం మూవీ మీ ముందుకు అతి త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటూ క్లైమాక్స్ దశలో మూవీ ఉందంటూ ప్రొడ్యూసర్ కలకొండ నరసింహ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సినిమాలో కుటుంబ నేపథ్యంలో నిర్వహిస్తున్నామని, పూర్తిగా గ్రామీణ ప్రాంతాల అనుబంధాలతో కూడుకున్న కథ కుటుంబ నేపథ్యంలో సాగుతుందని తెలిపారు. సినిమాలో సీనియర్ ఆర్టిస్ట్ సుమన్, మురళీ గౌడ్, అన్నపూర్ణ, జబర్దస్త్ టీం మురళి, జబర్దస్త్ వెంకటేష్, హీరోగా రవివర్మ, హీరోయిన్ లాస్య, మరో హీరో కలకొండ నరసింహ, హీరోయిన్ నీమా చౌదరి మొదలగు కథానాయకులు నటించారని తెలిపారు. సినిమా పూర్తిగా కుటుంబ నేపథ్యం గ్రామీణంలోనే జరుగుతుందని, పాటలు వందే మాతరం శ్రీనివాస్, నల్లగొండ గద్దర్ మరియు ఇతర గాయకులు పాడారన్నారు. నిర్మాత కలకొండ హేమలత, కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ కలకొండ నరసింహ, డైలాగ్స్ ఆకుల రాఘవ, ఎడిటర్ బాబీ తదితరులు టీం వర్క్ తో పూర్తి చేసుకున్నామని తెలిపారు. ఇది మన కుటుంబం అనే చిత్రం తీస్తున్నామన్నా. ఇప్పుడు దగ్గర 3 నెలల నుంచి చేస్తున్నాము. సో ఇది ఇందులో అన్నపూర్ణమ్మ గారు, సుమన్ గారు, మురళీ గౌడ్ గారు, జబర్దస్త్ ఇద్దరు ఉన్నారు, గుండు మురళి అని. సో మేము అందరం కలిసి టీమ్ యూనిట్గా వర్క్ చేస్తున్నాం. ఎవరి మీద ఎవరి ఇగో అట్టు ఏం లేకుండా అంతా కలిసికట్టుగా మేమే ప్రొడక్షన్ మేమే అన్నీ వండుకుంటూ చేసుకుంటూ ఎండకు వానకు అన్నీ తట్టుకుంటూ 3 నెలల్లో కంప్లీట్ అయ్యింది. ఇక ఈ సాంగ్ అయిపోతే అతి తొందరలో మీకు మా సినిమా మీ ముందుకు వస్తుంది. మీరందరూ ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ అందరూ మమ్మల్ని ఆశీర్వదించి నెక్స్ట్ మేము ఇంకో ప్రాజెక్ట్ చేయడానికి సహకరించాలని కోరుకుంటున్నాం. మన కుటుంబం అనే చిత్రంలో పల్లెటూరులో ఈరోజు భూముల రేట్లు పెరిగిపోతుండు, కుటుంబ బంధాలు లేకుండా అన్నదమ్ముల మధ్యన జరిగే సంఘర్షణ అది విడిపోయి మళ్ళీ ఎట్లా కలుస్తారు అనేది ఒక పాట రూపకంగా ప్లస్ ఆ ఫ్యామిలీ డ్రామా అనేది మేము చూపెట్టినాం. నా పేరు ఆకుల రాఘవ, ఫిలిం డైరెక్టర్. కలకొండ బ్యానర్ ఫిలింపై మన కుటుంబం అనే చిత్రాన్ని కలకొండ హేమలత గారు నిర్మిస్తున్నారు. ఈ షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు వర్క్ జరిగింది. కాకపోతే మా షెడ్యూల్ ఏంటంటే 20 డేస్లో ఈ సినిమాను మొత్తం కంప్లీట్ చేశాం. ఈ సినిమాలో సుమన్, మురళీ గౌడ్, అన్నపూర్ణ, జబర్దస్త్ మురళి, వెంకటేష్ మొదలగు వారు నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు పాడిన వారు వందే మాతరం శ్రీనివాస్, నల్లగొండ గద్దరు, మిగతా వారు. పాటలు చాలా బాగా వచ్చాయి. అలాగే మా చిత్రం కూడా చాలా కూల్గా కంప్లీట్ అయింది. ఎండాకాలంలో వర్షాకాలంలాగా తడిచినట్టు మేము ఈ చిత్రాన్ని వర్క్ చేసాం. మేమంతా ఒక కుటుంబంలాగా, మా సినిమానే మన కుటుంబం. మన కుటుంబం లాగానే మేమంతా కలిసి ప్రొడ్యూసరే ప్రొడక్షన్ చూసుకుంటూ వాళ్ళ పిల్లలు వాళ్ళు అందరూ కష్టపడుతూ మాకు మేమే సహకరించుకుంటూ తక్కువ బడ్జెట్లో ఫినిషింగ్ చేయాలనే ఉద్దేశంతో అందరి సహకారంతో ఈ చిత్రాన్ని చేసాం. ఈ చిత్రం ఏంటంటే పల్లెటూరు వాతావరణం వల్ల ఉండే ఉమ్మడి కుటుంబం, ఆ ఉమ్మడి కుటుంబం ఒకప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా చిదివి వేరైపోతున్నాయి అనే కాన్సెప్ట్ ఈ చిత్రంలో ఉంది. ఇందులో డ్రామా, ఎమోషన్స్ అన్నీ వాళ్ళలో ఉంటాయి. మంచి పాటలు ఉన్నాయి. ఈ పాటలు కూడా మా భానుప్రసాద్ అనే మ్యూజిక్ డైరెక్టర్ అందించాడు. అలాగే డిఓపి మన జగదీష్ అతను చక్కని ఛాయాగ్రహణం అందించాడు. అలాగే ఫైట్స్ చాలా బాగా వచ్చాయి, అన్నీ బాగా వచ్చాయి. ఆల్రెడీ సగం ఎడిటింగ్ అయింది, మిగతాది ఎడిటింగ్ కంప్లీట్ చేసి కాస్త పబ్లిసిటీ చేసుకొని సినిమాను థియేటర్లో రిలీజ్ చేయడానికి నిర్మాత కలకొండ హేమలత సన్నాహాలు చేస్తుంది. నా వంతు బాధ్యత మేమందరం కలిసి ఈ సినిమా బయటకు వచ్చేసి అందరి గుండెలు అతుక్కుపోయేలాగా ఉండాలని, ఆడాలని కోరుకుంటూ మీ అందరూ మాకు సహకారం అందిస్తే, సహకారం అంటే మీ చేతిలో ఉన్న పబ్లిసిటీని అందరికీ అందేలాగా చేస్తే మా చిత్రం ఘన విజయం సాధిస్తుందని నేను ఆశిస్తున్నాను. అలాగే మా చిత్రం విట్టుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఇక్కడికి వచ్చి మీ సహకారం అందించారు, చాలా సంతోషం. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్. एग्जैक्ट चौधरी है। मैं वैसे महाराष्ट्र से रहने वाली हूँ, नागपुर महाराष्ट्र से, पर यहाँ पे बंजारा हिल्स पे रहती हूँ। और ये शूटिंग मुझे डायरेक्टर साहब और नरसिम्हा जी ने ऑफ़र किया, तो इनके थ्रू मुझे ऑफ़र मिला, तो मैंने ये ऑफ़र एक्सेप्ट कर लिया। ये मूवी का नाम है माँ कुटुंबम। तो ये इतनी अच्छी मूवी का मतलब सीन इतना अच्छा है कि कुछ बोल नहीं सकती, क्योंकि मेरा सेकंड रोल है इसमें। और मैं स्टार्टिंग से मैं आपको बताती हूँ, तो मैं इनके मतलब जो हीरो है नरसिम्हा जी इसमें हीरो है, तो उनकी मम्मी की तबीयत ख़राब रहती है, तो मैं उसमें एज ए नर्स उनको चेकअप करने के लिए जाती हूँ। तो चेकअप करने के बाद
हीरो जो है फिर वो छुप छुप के देखता है हीरोइन को, तो मुझे देखते हैं वो ऐसा सीन है उसमें कि थोड़ा लव सीन है, थोड़ा अच्छे मतलब मोमेंट्स बहुत अच्छे हैं और फैमिली ड्रामा है पूरा, ज़्यादा से ज़्यादा तो फैमिली ड्रामा है और बहुत अच्छा है। और पॉज कर सकते हैं। सीनियर आर्टिस्ट है। और ये मूवी में सुमन सर है, अनुपमा मैडम है, तो बड़े बड़े आर्टिस्ट भी ये मूवी में काम कर चुके हैं। और अभी ये मेरी मूवी है तेलुगु में जो मैं कर रही हूँ, ये मेरी फर्स्ट है मूवी। और भगवान करे कि हिट हो जाए मूवी, आप सभी लोग प्रे भी करिएगा। और हमारे जो कैरेक्टर्स है वो बराबर मतलब कमेंट्स में बराबर मेंशन करिएगा कि कैसे कैरेक्टर्स मतलब अच्छा रोल किए, कैसे है कैरेक्टर्स। नरसिम्हा जी का कैरेक्टर्स बताना कि कैसा किया उन्होंने, मेरा कैरेक्टर्स बताना, मेरा एज अ नर्स मैंने किया है उसमें। तो आप सब लोग मुझे बता सकते हैं, हम लोगों को बता सकते हैं, मतलब हम लोगों को तब आगे के लिए फ्यूचर के लिए हमारे अच्छा रहेगा उसके लिए। तो और भी हम कुछ भी उसमें ऐड करना चाहेंगे तो कर सकते हैं अगर थोड़ा सा डिफरेंस है तो। और तो और इतना हम धूप में शूटिंग किए, सुबह से आना पड़ता है 6 बजे से उठ के, और सुबह से आके यहाँ पे धूप में पूरा टैन भी हो जा रहा, फिर भी हम मेहनत करना नहीं छोड़ रहे। तो अभी डांस का शूटिंग चल रहा, अब थोड़ा सा बाकी है, हो जाता अभी कुछ ही, थोड़ा सा कुछ है, बस हो जाएगा। और बाकी